తృణం బ్రహ్మవిదస్వర్గః తృణం శూరస్య జీవితం జితాక్షస్య తృణం నారీ నిస్పృహస్య తృణం జగత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. అందుకే కోరుతున్నాం, తృణం బ్రహ్మవిదస్వర్గః తృణం శూరస్య జీవితం. ఈ లోకంలో వారి వారి యొక్క జీవన విధానాన్ని బట్టి, జీవిత స్థానాన్ని బట్టి మహావీరులు, శూరులు, ధర్మానువర్తనము కలిగినటువంటి వారందరూ కూడా కొన్నింటిని, ప్రలోభానికి గురి చేసేటువంటి వాటిని ఎన్నింటినో తృణప్రాయంగా విడిచిపెట్టి వారి వారి యొక్క జీవితాలలో ఉన్నత స్థితికి చేరుకున్నవారు ఎందరో. నిజంగా మనం భగవద్భక్తులుగా చక్కనైనటువంటి ఆనందమయమైనటువంటి జీవనాన్ని ధర్మానుగుణంగా గడపాలి అనుకుంటే లౌకిక విషయములను తృణప్రాయంగా విడిచిపెట్టగలగాలి. లౌకిక విషయాలను తృణప్రాయంగా విడిచిపెట్టలేనప్పుడు ఎన్నో రకాల కష్ట నష్టాలను కొని తెచ్చుకున్నట్టే, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదే అంటున్నారండి, తృణం బ్రహ్మవిదస్వర్గః. బ్రహ్మవేత్త ఉన్నాడనుకోండి, అతనికి స్వర్గము తృణప్రాయం. అతనికి స్వర్గం అస్సలు ఏమాత్రం వద్దనే అంటాడు. స్వర్గములో భోగాలున్నాయండి, రంభా ఊర్వశి ఇత్యాదులు ఉంటారండి, ఎంతో ఆనందం అక్కడ ఉంటుందండి. ఎంత ప్రలోభ పెట్టినా కూడా బ్రహ్మవేత్తకు అంత గొప్ప స్వర్గము తృణప్రాయమే. నాకు మోక్షము కావాలి తప్ప నాకు స్వర్గము వద్దంటాడు. కఠోపనిషత్తులో ఈ ఆఖ్యానం ఉన్నది. యమ నచికేతోపాఖ్యానం. నచికేతుణ్ణి అడుగుతాడు యముడు. నచికేతుడు అడుగుతాడు యముణ్ణి, నాకు మోక్షాన్ని ప్రసాదించండి. యమధర్మరాజు అంటాడు, మోక్షము దేనికయ్యా, అక్కడ ఏంటో మనకెవ్వరికి తెలియదు పెద్దగా, నీకు స్వర్గాన్ని ఇస్తాను. స్వర్గములో నువ్వేం చెయ్యాలనుకుంటే అది చెయ్యొచ్చు, నీకేం కావాలనుకుంటే అది నీ దగ్గరకు వస్తుంది. అసలు అక్కడ లేనటువంటి భోగము, ఆనందము, సంతోషము లేనే లేదయ్యా, ఎంత గొప్ప ఆనందాన్ని నీవు అనుభవించవచ్చు, స్వర్గము తీసుకో, నీకు అనుగ్రహిస్తానంటాడు యముడు. కానీ నచికేతుడు బ్రహ్మవేత్త. ఏమాత్రము ఎంత ప్రలోభ పెట్టినా కూడా నాకు స్వర్గము వద్దు, నాకు మోక్షమే కావాలంటాడు. అలాగా ఉండగలగాలి మనం కూడా. మరి స్వర్గము వద్దనే వద్దు, మోక్షం కావాలి. అలా అవ్వాలి అంటే మనకు బ్రహ్మజ్ఞానం కావాలి. అందుకే అంటున్నారు, తృణం బ్రహ్మవిదస్వర్గః తృణం శూరస్య జీవితం. మహావీరుడు ఉన్నాడు అనుకోండి, యుద్ధ కళా పరిపూర్ణుడు ఒకరు ఉన్నారనుకోండి, తన రాజ్యం కోసం, తన దేశము కోసం ఆయన ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టేస్తారు. అలాంటి వాళ్ళు ఈ భారతావనిలో ఎంతమందో మహానుభావులు ఉన్నారు కదా. వారికి జీవితము పెద్ద లెక్క కాదు, నా దేశము, నా దేశ రక్షణ, నా ధర్మ రక్షణ వాళ్ళకి కావాలి. దాని ముందర వాళ్ళకి ప్రాణము తృణప్రాయం. వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారెందరో ఉన్నారు. తృణం శూరస్య జీవితం
జితాక్షస్య తృణం నారీ. ఈ లోకంలో ఎంతోమంది యొక్క జీవితాలు కష్టాలలో పడిపోయేది ఎప్పుడో తెలుసా? లేనిపోని అధర్మములకు ప్రలోభ పడిపోవడం వలన, నారీత్యాది అధర్మములకు ప్రలోభ పడిపోవడం వలన. మరి దానికి ప్రలోభ పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? జితాక్షస్య, పంచ జ్ఞానేంద్రియాలను పంచ కర్మేంద్రియాలను అన్నిటికన్నా అత్యంత ప్రమాదకారి అయినటువంటి అంతరింద్రియమైనటువంటి మనస్సును ఎవరైతే నియంత్రణలో ఉంచుకుంటారో వారు నారీత్యాది ఏ ప్రలోభానికి కూడా వారు లొంగిపోరు. వారి జీవితం రక్షగా ఉంటుంది. వారి జీవితానికి జయించబడినటువంటి వారి యొక్క ఇంద్రియములే రక్షణగా ఉంటాయి. అదే ఇంద్రియములను జయించకపోతే అవే మనల్ని చంపేస్తాయి. ఈ శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అంతరింద్రియం అనేటువంటి మనస్సు సైనికుల్లాగా ఈ శరీరంలో ఉన్నారు. అయితే ఆ ఇంద్రియములన్నిటి మీద మనకు అధీనం ఉంటే అవి మనల్ని కాపాడతాయి. మనం అవి చెప్పిన మాట విన్నామంటే అవే మనల్ని చంపేస్తాయి. ఈ శరీరము అంతే, లోకము అంతే. లోకంలో కూడా నాయకుడు ఎలా ఉండాలి అని అంటే తన కింద పనిచేసే వారందరినీ తన అధీనంలో ఉంచుకోగలగాలి నాయకుడు అనేటువంటి వాడు. అలా ఉంచుకుంటేనే ఆ రాజుకు భయపడి అందరూ జాగ్రత్తగా పనిచేస్తారు, రాజుని కాపాడుతూ ఉంటారు. అదే రాజుగారు పర్వాలేదని ఆయన పెద్ద విషయమేం కాదండి, మనం ఏం చెప్తే అది వింటాడండి, పర్లేదనుకుంటే వీళ్ళే కలిసి రాజును ఒకరోజు చంపేస్తారు. అదేవిధంగా ఈ శరీరములో రాజు ఎవరు అంటే మన ఆత్మ. ఆ ఆత్మ కింద పనిచేస్తున్నటువంటి వారెవరంటే ఏకాదశి ఇంద్రియాలు. అవి నీ అధీనంలో ఉన్నాయా? అవన్నీ నిన్ను కాపాడుతూ జాగ్రత్తగా ఉంచుతాయి. అదే వాటి అధీనంలోకి నువ్వు వెళ్ళి వాటి మాట నువ్వు విన్నావా, అవే ఏదో రోజున నిన్ను ముంచేస్తాయి. కాబట్టి ఇంద్రియములను రక్షకులుగా ఉంచుకోవాలి అంటే వాటిని నీ అధీనంలో ఉంచుకోవు. ఇది మనకు శాస్త్రం చెబుతున్నటువంటి మాట. జితాక్షస్య తృణం నారీ నిస్పృహస్య తృణం జగత్. బ్రహ్మవేత్తకు బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వారికి ఈ జగత్తంతా కూడా తృణప్రాయమే. మరి అటువంటి స్థితికి మనం అందరం కూడా చేరుకోగలిగేటువంటి ధర్మ మార్గంలో మనం అందరం కూడా ప్రవేశించేటువంటి భాగ్యాన్నిమ్మని ఆ గోవిందుని మనసారా కోరుకుంటూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఏప్రిల్ 12వ తేదీ చైత్రమాస కృష్ణపక్ష దశమి తిథి. ఈ రోజున దశమి తిథికి అధిదేవత అంతకః అంటే యమధర్మరాజు. ఈ రోజున యమధర్మరాజు యొక్క స్మరణము మనకు ధర్మ మార్గంలో ఉండగలిగేటువంటి స్థితిని కలిగిస్తుంది. ఈరోజు వీలైతే యమ నచికేతోపాఖ్యానము గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇందాక కూడా మనం అనుకున్నాం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము శ్రవణ నక్షత్రం, అధిదేవత మహావిష్ణువు. శ్రవణ నక్షత్రములకు అధిదేవత మహావిష్ణువు గనక ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధనం మోక్షప్రదమవుతుంది మనందరికీ. అదేవిధంగా ఈ రోజున వారము ఆదివారం. ఆదివారము రోజున ప్రత్యక్ష దైవము ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన మనకు ఎంతో చక్కనైనటువంటి శరీర రక్షణను, ఆరోగ్య పాలనాన్ని కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసి
వెలసితివమ్మా సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు దయాశతకంలోని ఒక చక్కటి శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశికుల వారు వెంకటాచలంలో వేంచేసి ఆ స్వామివారి ఎదుట నిలుచుకొని స్వామివారి యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు. అహమస్మి అపరాధ చక్రవర్తి కరుణేత్తుం చ గుణేషు సార్వభౌమి విదుషీ స్థితి మీదృశీం స్వయం మాం వృషశైలేశ్వర పాదసాత్కృత్వం అన్నారు. మనం మొట్టమొదటగా ఇచ్చట అపరాధ చక్రవర్తిని నేను చెప్పుకున్నారు. అలాగే సకల కళ్యాణ గుణములకు ఆవిడ ఆ దయాదేవి నిలయంగా చెప్పుకున్నారు. అటువంటప్పుడు విదుషీ స్థితి మీదృశ్యం స్వయమ్మ. వాస్తవంగా చూస్తే ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. ఒక దేశంలో ఇద్దరు చక్రవర్తులు ఉండలేరు. ఒక చక్రవర్తి ఉంటాడు, ఒక సమ్రాట్ ఉంటాడు, అతని కింద సామంతరాజులు ఉంటారు. ఇచ్చట దేశికుల వారి అమ్మ దయాదేవి, నేనేమో అపరాధ చక్రవర్తిని, నీవేమో సార్వభౌమి, గుణ సార్వభౌమి. అటువంటిప్పుడు నీవేం చేయాలంటే నన్ను జయించాలి. జయించకపోతే ఒకే చోట ఇద్దరు ఉండలేం. అందువల్ల నా యొక్క పాపాలని నువ్వు జయించాలంటే నాలో ఉన్నటువంటి పాపాలంతా పోగొట్టడం నీ యొక్క వంతు. ఎలాగైతే అంటే బలాబలాలు తెలుసుకున్నదాను విదుషీ, అమ్మవారిని విదుషీ స్థితిం ఈదృశీం స్వయమ్మ. నీకు చక్కగా తెలుసమ్మా, ఏం చేయాలో తెలుసు, అన్ని విషయాల్ని చక్కగా తెలుసుకున్న దానివి. విదుషీ స్థితిం ఈదృశీం స్వయమ్మ. నేను ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావో నీకు తెలుసు, నేను ఎటువంటి స్థితిలో ఉన్నానో అది కూడా నీకు తెలుసు. నాకు పెద్దగా తెలియదు. అందువల్ల ఏం చేయాలి అంటే వృషశైలేశ్వర పాదసాత్కృత్వం. నా ప్రయత్నం ఉంటుంది, కానీ నీవే ఆ వృషశైలం అనేటువంటి పర్వతంలో వేయించేసినటువంటి స్వామి. వాస్తవంగా చూస్తే వృషాద్రి, వృషశైలం, ఆ వృషశైలానికి ఈశ్వరుడు సాక్షాత్ ధర్మమే అక్కడికి వచ్చి తపస్సు చేసింది కనుక వృషం అంటే ధర్మం అన్నమాట. ఆ ధర్మ సంస్థాపనార్థం దేవదేవుడు కలియుగంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఆ వృషాద్రి అనేటువంటి పర్వతంలో వేయించేసి ఉన్నాడు కనుక అటువంటి వృషశైలేశ్వర పాదసాత్కృత్వం. పాదసాత్ అంటే నీవే నన్ను తీసుకువెళ్ళాలి, అతని యొక్క పాదార విందములయందు నన్ను నీవే సమర్పించు. ఇది నీ యొక్క బాధ్యత. ఎందుకంటే పురుషకార స్వరూపిణి నీవు. నేను నిన్ను ఆశ్రయించాను. ఆశ్రయించినటువంటి నన్ను నీవు స్వామివారి దగ్గర పిలుచుకోవడం అనేది నీ యొక్క ధర్మం అని ఇక్కడ ఎంతో ఒక ధైర్యంగా దేశికుల వారు చెప్తూ, ఎలాగైతే ఒక సార్వభౌముని పత్ని తనకు విరోధి అయినటువంటి, వాస్తవంగా తన భర్తకు విరోధి అయినటువంటి ఒక సామంతరాజును జయించి తన భర్త యొక్క పాదార విందముల యందు అతడు ఆశ్రయించేట్టు చేస్తుందో, అదే జీవగ్రాహం అంటారు దానికి. అంటే ప్రాణాలతోనే పట్టుకొని చేస్తుందో ఆ ప్రకారంగా నీవు నన్ను చెయ్యాలి అని ఈ శ్లోకం యొక్క సామాన్యమైనటువంటి తాత్పర్యం. ఈ శ్లోకాన్ని మనం పదే పదే చెప్పుకోవాలి. కారణం ఏమిటంటే మన యొక్క పాపాలను పోగొట్టువాడు పరమాత్మ ఒక్కడే, ఇంక ఎవ్వరి వల్ల ఎవ్వరి తరం కాదు. ఆ ప్రకారంగా అహమస్మి అపరాధ చక్రవర్తి అని చెప్పినప్పుడు లోకంలో ఇంకోటి విషయం ఏమంటే, చిన్నవాణ్ణి జయిస్తే పెద్ద ఫలితం ఉండదు, అది కీర్తిని కూడా సంపాదించి పెట్టదు. సమానమైనటువంటి గగనం గగనాకారం సాగర సాగరోపమ
రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివ అన్న రీతిగా ఆ సమానమైనటువంటి బలం కలిగి ఉండాలండి. అందువల్ల దేశికుల వారు నేను నీకు పోటీగా ఉన్నా. ఎలా పోటీ అంటే అహమస్మి అపరాధ చక్రవర్తి, ఈ అపరాధాల్లో చేసినటువంటి వాళ్ళు నేనే అగ్రగామిగా ఉన్నా, నీవు ఆ గుణ సార్వభౌమిగా ఉన్నా కనుక మన ఇద్దరికి కూడా ఈ బలాబలాలు సమానంగా ఉన్నాయి. అందువల్ల బలాబలాల్ని పరీక్షించుకొని నీవు నన్ను జయించాలంటే నా యొక్క పాపాలంతా కూడా నీవు పోగొట్టాలి. అందువల్ల ఇక్కడ వాస్తవంగా అపరాధ చక్రవర్తి అనే శబ్దానికి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి అపరాధ చక్రం, అపరాధ చక్రే వర్తత ఇది అపరాధ చక్ర, అపరాధం అనేటువంటి చక్రాన్ని తిప్పువాడు. అపరాధ చక్ర వర్తయతి, అపరాధ చక్రం వర్తయతి అంటే తిప్పువాడు అని ఒక అర్థం. అదే ప్రకారంగా అపరాధ సమూహం మధ్య వర్తిల్లువాడు అని అర్థం. అపరాధ చక్రవర్తి అంటే అపరాధం అనేటువంటి చక్రం ఏదైతే ఉందో అపరాధ సమూహం మధ్య ఉండువాడు, వర్తిల్లువాడు అని 2వ అర్థం. అలాగే అపరాధాలకు అధిపతి, ఇలా 3 అర్థాలు ఉన్నాయి. అలా అపరాధ చక్రవర్తి అని తనను తాను దేశికుల వారు చెప్పుకుంటూ అటువంటి నన్ను నీవే ఆదుకోవాలి అని చెప్పి తన యొక్క ఆ నైత్యానుసంధాన్ని తిరిగి చేసుకుంటూ ఎలాగైతే ఒక వ్యక్తిని ఆదుకొని తన స్వస్థలానికి తీసుకుని వెళ్ళేటట్టు ఈ దయాదేవి కూడా దేశికుల వారు మాత్రం కాదు మనబోటి వాళ్ళందరినీ కూడా, అపరాధాలు చేసేటువంటి మనబోటి వాళ్ళందరినీ కూడా ఈ అపరాధాల్ని క్షమింపజేసేటట్టు స్వామివారు వేంచేసి ఉన్నటువంటి ఆ తిరుమలకు పిలుచుకొని వెళ్ళి ఈ ప్రకారంగా ఆవిడ చెయ్యాలి అని ఈ శ్లోకం ద్వారా ప్రార్థిస్తున్నారు కనుక ఇలా ఇటువంటి శ్లోక రత్నాన్ని, ఈ శ్లోక పుష్పాన్ని వెంకటేశ్వర స్వామివారి యొక్క పాదార విందమును సమర్పించి మనం కృతార్థులవుతాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. సంప్రదాయజ్ఞులైనటువంటి మహానుభావులు, ఆచార్య పురుషులు అనూచానంగా పరంపరాగతంగా మనకు కొన్ని మంచి మార్గాలు ఏర్పరచినారు. సహజంగా ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచినప్పుడు సాధకులు ఎవరైనా కానీ, శరణాగతులు ఎవరైనా కానీ భగవన్నామ స్మరణంతో నిద్రలేస్తారు. కొంతమంది కొన్ని సన్నివేశాలు చదువుకుంటారు, పారాయణం చేస్తారు. అలాగా మనకు పెద్దల నుంచి సంక్రమించినటువంటి మంచి సంప్రదాయం ఏమిటంటే గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని చదువుకుంటారు చాలామంది. ప్రాతకాలంలో ప్రొద్దున మేల్కాంచి పూత వృత్తి అంటారు పోతన గారు. నిష్కల్మషమైనటువంటి మనసుతో ఆ గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని స్మరించుకుంటే గజేంద్రుణ్ణి శ్రీమన్నారాయణుడు ఎలా రక్షించాడో మనల్ని కూడా అలా రక్షిస్తారని ప్రగాఢ విశ్వాసం మన పెద్దలకున్నది. అదే మనకు కూడా సంక్రమించింది.
వ్యాస భగవానుడు 100 శ్లోకాల పైన ఉన్నది ఆ ఘట్టము. పోతన్న గారు 130 పద్యాల పైగానే రాశారు. కొంతమందికి అంత సుదీర్ఘంగా చదువుకునే అవకాశం కానీ పారాయణం చేసే అవకాశం కానీ లేకపోవచ్చు, కాలం చేత, ఎన్నో కార్యక్రమాలు దైనందిన వ్యవహారాల చేత. వరదాచార్యుల వారు 2 శ్లోకాలు చెప్పారు ఈ ఘట్టం గురించి. గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసం తార్క్ష్యమారుహ్యధావన్ వ్యాఘూర్ణన్ మాల్యభూష వసన పరికరౌ మేఘగంభీరఘోష ఆవిభ్రాణం రథాంగం శరమసి అభయం శంఖశాపం సఖేటౌ హస్తై కౌమోదకీమప్యవసు హరిరసౌ అంహసాం సంహతేర్నః నక్రాక్రాంతే కరీంద్రే ముకుళితనయనే మూలమూలేతి ఖిన్నే నాహం నాహం నచాహం నచభవతి పునః తాదృశో మాదృశేషు ఇత్యేవం త్యక్తహస్తే సబలి సురగడౌ. అందరూ చేతులు ఎత్తేశారు. హస్తై కౌమోదికీమప్యవసతు సదిశతు భగవాన్ మంగళం సంతతం నః. ఆ భగవానుడు మనకు మంగళం కలిగించుగాక. ఏ దేవదేవుడైతే గజేంద్రుని మొర ఆలకించి నక్రాక్రాంతే కరీంద్రే ముకుళితనయనే మూలమూలేతి ఖిన్నే నాహం నాహం నచాహం నచభవతి పునః తాదృశో మాదృశేషు ఇత్యేవం త్యక్తహస్తే అంబుజాసనాదులు అడ్డుపడక వినియు మురక ఉండిరి. ఆ గజేంద్రుడి మొర ఆలకించి బ్రహ్మాదులు అడ్డుపడలేకపోయారు. సపరి సురగణౌ భావశూన్యే సమస్తే హస్తై కౌమోదకీ మప్యవసతు సదిశతు భగవాన్ మంగళం సంతతం నః. ఏ శ్రీమన్నారాయణుడైతే ఆ మకరేంద్రుని శిక్షించి గజేంద్రుని రక్షించాడో ఆ దేవదేవుడు నన్ను కూడా రక్షించుగాక, ఆశ్రయిస్తూ ఉన్నాను అని ఎంత సంరంభంతో వ్యాఘూర్ణన్ మాల్యభూష వసన పరికరౌ మేఘగంభీర ఘోష ఆ గరుత్మంత్రి వాహనాన్ని అధిరోహించి గగన భాగంలో ఎలా వేంచేశాడో అలా ఆ వ్యాస భగవానుడు చెప్పినటువంటి తాత్పర్యాలని పోతన్న గారి యొక్క తాదాప్యాన్ని మేళవించినటువంటి శ్లోకాలు ఇవి. ఈ 2 శ్లోకాలు మనం అనుసంధానం చేసుకుంటే కూడా చాలు, గజేంద్ర మోక్షణాన్ని పఠించినట్టే. వాచ్య వరదాచార్యుల వారు మహానుభావులు లోకానుగ్రహం చేస్తూ తన స్తోత్ర పరంపరలో ఈ 2 శ్లోకాలని గొప్ప ఆణిముత్యాలు, ఈ 2 సంస్కృతంలో స్రగ్ధర వృత్తాలు కూడా. స్రగ్ధర అంటే పుష్పమాల అని అర్థం. ఈ 2 పుష్పమాలలు మనం ఆ పరమాత్మకు సమర్పించినట్టు ఈ 2 మనసులో పారాయణం చేసుకుంటే. కాబట్టి ఎంత ఆర్తితో గజేంద్రుడు ఆ పరమాత్మను అర్థించాడు. ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, తపమున్ తేజము వంశమున్ శృతము సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్ఠాబల ప్రజ్ఞలున్ జపయాగంబులు చాలా ఈశ్వర భవత్ సంతుష్టికై దంతియూధపు చందంబున భక్తి సేయగవలెన్ తాత్పర్య చిత్తంబునన్. ప్రహ్లాదున్నే మనం మహాభాగవతోత్తముడుగా కీర్తిస్తాం. అటువంటి ప్రహ్లాదుడు కూడా ఈ గజేంద్రుడు తనకు మార్గదర్శకుడు అని చెప్పుకో ఉన్నాడు. దంతియూధపు చందంబున భక్తి సేయగవలెన్ తాత్పర్య చిత్తంబునన్ అన్నాడు. అంటే ఆ గజేంద్రుని యొక్క ఆర్తి తపన ఈ 2 శ్లోకాలలో మనకు బాగా ద్యోతకమవుతూ ఉంది. కాబట్టి సమయం లేని వాళ్ళు ఎవరైనా ఈ 2 శ్లోకాలు చెప్పుకున్నా కానీ గజేంద్రమోక్షణ ఘట్టం చెప్పుకున్నట్టే, ఆ పరమాత్మను ఆశ్రయించినట్లే అని మనం భావించవచ్చు.